పంచాయతీరాజ్ సెక్రటరీ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎగ్జామ్ పాస్ అయి ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. నాన్ లోకల్ పేరుతో సతాయిస్తున్నారని సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నారు అభ్యర్థులు. పంచాయతీ సెక్రటరీ పోస్టుల సెలెక్టెడ్ అభ్యర్థులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్ లోకల్ పేరుతో తమకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు చెప్తున్న ప్రకారం తాము నాన్ లోకల్ అయినప్పుడు ఇంటర్వ్యూకు ఎందుకు పిలిచారని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆన్లైన్ లో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎలా ఓకే చేసిందన్న విషయాలపై పంచాయతీరాజ్ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన తాము నాన్ లోకల్ ఎలా అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెక్టే, మేము మిస్టేక్గానే అప్లై చేసాం. మేము ఇప్పుడు మాకు తెలియకుండా అప్లై చేసాం. యాక్చువల్లీ మాకు తెలియదు. అయితే సిస్టమ్ కూడా చెప్పాలి కదా, మేము అప్లై చేసినప్పుడు మీరు నాన్ లోకాలిటీ మేము పెట్టినప్పుడు నాన్ లోకల్ అని చెప్పాలి. అది కూడా మిస్టేకే, సిస్టమ్ మిస్టేక్. అది కూడా చెప్పలేదు. సరే, తెలియకుండా మేము చేసేసాం. అయినప్పుడు రిజల్ట్ ఇచ్చినప్పుడు అసలు మార్క్స్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ పెట్టేశారు. అంటే మేము ఏమనుకుంటే మేము ఆల్రెడీ అందులో సెలెక్ట్ అయిపోయినామని డిసైడ్ అయిపోయినట్టే. అయిపోయి మళ్ళీ వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ అప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసినప్పుడు నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారు. అసలు నాన్ లోకల్ ఎందుకు అవుతుంది? మేము తమ సమస్యను పరిష్కరించాలని సిఎస్ ఎస్కే జోషి ఇతర పంచాయతీ శాఖ అధికారుల్ని కలిశారు. పంచాయతీ సెక్రటరీల పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఆగస్టు 31న పంచాయతీ సెక్రటరీల నియామకానికి పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఒకరోజు ముందు మాత్రమే కొత్త జిల్లాల ప్రకారమే పంచాయతీ సెక్రటరీల నియామకం ఉంటుందని జీవో నెంబర్ 124 ఇచ్చిందని సెలెక్టెడ్ అభ్యర్థులు తెలిపారు. ఈ విషయంపై సరైన సమాచారం లేక ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నామన్నారు. పరీక్ష రాసిన తర్వాత క్వాలిఫై కావడంతో ఇంటర్వ్యూకి పిలిచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారంటున్నారు. కానీ ఇప్పుడు నాన్ లోకల్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. నాది 1st to 5th వనపర్తి, 6th నుంచి 10th దాకా మహబూబ్ నగర్. నాది మహబూబ్ నగర్ మెరిట్ లిస్ట్లో జనరల్ ఉమెన్ కేటగిరీలో వచ్చింది. అయితే ఇప్పుడు 1st to 7th జియో నంబర్ 124 ప్రకారం 1st to 7th ఎక్కడ 4 years చదివితే అది లోకల్ కాబట్టి నాది ఇప్పుడు మహబూబ్ నగర్లో నాన్ లోకల్ అని చెప్పి రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు. 1:1 మెరిట్ లిస్ట్లో వచ్చాము. ప్లస్ వెరిఫికేషన్ అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది. కౌన్సిలింగ్ తర్వాత ఇప్పుడు ఆర్డర్స్ ఇచ్చేదానికి మధ్యలో 3 months గ్యాప్ ఉంది సార్. ఆ మధ్యలో వాళ్ళు రీవెరిఫై చేసినప్పుడైనా కనీసం మాకు మీరు రిజెక్టెడ్ అని ఒక మెసేజ్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉన్నా కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని ఇచ్చాక కింద లోకల్ లిస్ట్ క్లెయిమ్ చేసుకోమన్నా మళ్ళీ ఆప్షన్ ఇచ్చారు మాకు. అలా ఉండాలి, కానీ మాకు ఇలా వచ్చింది. అది కూడా జియో ఒక్కరోజు ముందే రిలీజ్ అయింది. 30th రోజు 31st రోజు నోటిఫికేషన్ వచ్చింది. మేము అన్నీ రాసుకుంటూ వచ్చాము. ఎలాగో ఇది ఒక్కటి వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మొత్తం ఆర్డర్స్ దాకా వచ్చి మాకు మిస్ అయితే మాకు చాలా బాధగా ఉంది సార్. ఎలాగైనా సరే ఈ ఒక్కసారి మాకు జస్టిస్ జరిగితే చాలు. సెలెక్ట్ అయిన అభ్యర్థులంతా 800 మంది ఉన్నారని, సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తాము నాన్ లోకల్ అయితే దరఖాస్తు చేసుకున్నప్పుడు కంప్యూటర్ రిజెక్ట్ చేయాలని, కానీ అలా జరగలేదని అంటున్నారు. దీనికంతా పంచాయతీరాజ్ శాఖ అధికారులే బాధ్యులంటున్నారు అభ్యర్థులు. మేము వెయిట్ ఆప్షన్ పెట్టుకోలేదు. మాకు ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ ఇచ్చారు, ప్రొవిజనల్ లిస్ట్లో మమ్మల్ని సెలెక్ట్ చేశారు. మమ్మల్ని అందరినీ వెరిఫికేషన్ పిలిచారు. వెరిఫికేషన్ రోజు కూడా మాకు ఎలాంటి మిస్టేక్ జరిగిందని చెప్పలేదు. 22వ తారీఖు డిపిఓలు ఫైల్ చేసి పెట్టారు. కానీ ఎవరు కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బాబు మీరు రిజెక్టెడ్, లేకపోతే మీరు నాన్ లోకల్ అని మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. డిసెంబర్లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత చెప్పలేదు. కోర్టు కేసుల వల్ల డిలే అయింది. డిలే అయిన తర్వాత అందరికీ పోస్టింగ్ ఆర్డర్లు వస్తుంటే, సార్ మాకెందుకు రాలేదు సార్, మేము వెళ్తే బాబు మీరు నాన్ లోకల్ అని మిమ్మల్ని పక్కకు పెట్టాము, మీరు ఏదున్నా గవర్నమెంట్ నిర్ణయానికి అనుకూలంగా మేము తీసుకుంటాం తప్ప మేమేం చేయలేమో డిపిఓలు కలెక్టర్లకు చేతులు ఎత్తేసారు. అన్ని డిపిఓలకు కలెక్టర్లకు అందరికీ మేము లెటర్లు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. జస్ట్ మేము డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకునే దగ్గర మేము లోకల్ ఎక్కడ ఉన్నామో అది సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ని మాత్రం బట్టి చూసి వాళ్ళు మమ్మల్ని ప్రొవిజనల్గా సెలెక్ట్ చేశారు. పైన మా డేటా మొత్తం ఉంది, 1st డిగ్రీ ఎక్కడెక్కడ చదివామో అది చూడలేదు. ఇప్పుడు ఆ పాయింట్ తీసుకొని మమ్మల్ని నాన్ లోకల్ అంటున్నారు. మళ్ళీ వెరిఫికేషన్ అయిపోయింది. మా దగ్గర అగ్రిమెంట్ బాండ్, ఈ జేపీఎస్కి అగ్రిమెంట్ బాండ్ ఉంది, 3 years అగ్రిమెంట్ బాండ్. ఆ అగ్రిమెంట్ బాండ్ కూడా తీసుకున్నారు, మా సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నారు. అన్నీ అయిపోయినాయి. జస్ట్ లెటర్ ఇచ్చే దగ్గర మమ్మల్ని హోల్డ్లో పెట్టారు. లెటర్లో హోల్డ్లో పెట్టేశారు మమ్మల్ని. అభ్యర్థుల ప్రశ్నలకు అధికారులు మాత్రం ఒకే ఒక్క సమాధానం చెప్తున్నారు. జీవో నెంబర్ 124 ప్రకారం కొత్త జిల్లాల ప్రకారమే పోస్టుల భర్తీ చేస్తున్నామని, ఈ జీవో జారీ చేసిన విషయంతో పాటు నోటిఫికేషన్ లో కూడా వివరాలు ఇచ్చినట్లు చెప్తున్నారు. అభ్యర్థులు తెలియకుండా దరఖాస్తు చేస్తే తామేం చేస్తామని అంటున్నారు.